హాయ్. హలో. వెల్కమ్ టు మై ఛానల్ 'శంకర్ విలాగ్స్'. సో, ఈరోజు మనం ఇంకో కొత్త టాపిక్‌తో మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో, ఈరోజు టాపిక్ ఏంటంటే, ఈస్ కాల్ రికార్డింగ్ లీగల్ ఇన్ ఇండియా? ఓకే. ఈ కాల్ రికార్డింగ్ అనేది మన ఇండియన్ లాలో ఎలా ఉంటుంది? అది లీగాలిటీస్ ఏంటి? అది మనం అసలు వి క్యాన్ అంటే దాని తాలూకా రిపర్కషన్స్ ఏంటి? ఆహ్, ఇప్పుడు కన్సర్న్ లేకపోతే ఎలా ఉంటుంది? కన్సెంట్ ఉంటే ఎలా ఉంటుంది? అది కన్సర్న్ చేసి రికార్డ్ చేయాలా? చేయకుండా రికార్డ్ చేయాలా? అవి లీగల్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఆ పనిష్మెంట్స్ ఏంటి అనేది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందామండి. సో, ఇది కాల్ రికార్డింగ్ అనేది జనరల్‌గా ఏంటంటే ఇండియన్ లాలో కొద్దిగా టిపికల్‌గా ఉంది యాక్చువల్‌గా లా. సో, అదేంటంటే మనం ఈరోజు చూద్దాం. ఓకే. Recording your own calls is typically legal in India. However, recording others without consent is prohibited. ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే మీరు పర్సనల్ కాల్స్ ఏదైనా చేసుకున్నారనుకోండి రికార్డింగ్, అది పర్లేదు. అది మీ అంటే ఆ సెకండ్ పార్టీకి తెలియకుండగా మీరు ఒక్కరే రికార్డ్ చేసుకున్నారు. అది ఓన్లీ ఫర్ యువర్ ఓన్ బెనిఫిట్. అది మీరు రికార్డ్ చేసుకుంటే అది కొంతవరకు మీకు ఓకే. ఇట్స్ నాట్ ఇల్లీగల్. బట్ ఇట్స్ పర్మిసిబుల్ విత్ సమ్ ఎక్స్‌టెంట్. ఇది బట్ ఇట్ హాస్ ఆల్సో సమ్ ఎక్సెప్షన్స్ అన్నమాట. ఆ ఎక్సెప్షన్స్ అనేది చూద్దాం. సో, బట్ ఈ ఇల్లీగల్ అయితే కాదు. ఇట్స్ జస్ట్ పర్మిసిబుల్ టు సమ్ ఎక్స్‌టెంట్. ఓకే. ఇఫ్ యూ ఆర్ ద పార్టిసిపెంట్ ఇన్ ద కాల్. బట్ రికార్డింగ్ ఆఫ్ అదర్స్ అంటే మీరు థర్డ్ పార్టీస్‌ది వాళ్ళ కన్సెంట్ లేకుండగా మీరు రికార్డ్ చేశారనుకోండి, అది కంప్లీట్‌లీ ఇల్లీగల్. అది మీకు డైరెక్ట్‌గా రైట్ ఆఫ్ ప్రైవసీ కింద అది డైరెక్ట్‌గా వచ్చేసేసి మీకు టోటల్‌గా అది చాలా ప్రొహిబిట్ అయిపోతుంది. అది పెద్ద ఇల్లీగల్ అవుతుంది. సో, మీరు థర్డ్ పార్టీస్‌కి మీరెప్పుడైనా కన్సెంట్ లేకుండగా రికార్డ్ చేయకూడదు. ఓన్లీ వాళ్ళ ఆథరైజేషన్స్ తీసుకున్నాకనే తి మీరు మీకు మీరు రికార్డింగ్ చేసే ఫెసిలిటీ అనేది ఉంటుంది. ఓకే. నెక్స్ట్ కన్సెంట్ ప్లేస్ ఎ వైటల్ రోల్ ఇన్ డిటర్మైనింగ్ ద లీగాలిటీ ఆఫ్ కాల్ రికార్డింగ్. ఈ కన్సెంట్ ఏంటంటే వాళ్ళ అప్రూవల్. జనరల్‌గా ఇప్పుడు మీరు రికార్డ్ చేసుకుంటున్నారనుకోండి, మీరు అదర్ పార్టీకి చెప్పాలి. ఇలాగ నేను రికార్డ్ చేసుకుంటున్నాను అని. వాళ్ళు అప్రూవ్ చేస్తే ఓకే. వాళ్ళు అప్రూవ్ చేయలేదనుకోండి, సో, ఇట్స్ బెటర్ టు నాట్ రికార్డ్. అది రికార్డ్ ఉండకుండానే బెటర్. సో, కంపల్సరీ కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రికార్డింగ్ దాంట్లో. సో, కాల్ రికార్డింగ్ దాంట్లో కన్సెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. Call recordings can be used as evidence in Indian courts provided they adhere to legal guidelines. ఈ కాల్ రికార్డింగ్స్ మనం ఎవిడెన్స్ కింద యూజ్ చేయొచ్చు కోర్ట్‌లో, ఇండియన్ కోర్ట్స్‌లో. దానికి కండిషన్స్ ఉన్నాయి. కొన్ని గైడ్‌లైన్స్ అండ్ కండిషన్స్. అవి మీట్ అవుతేనే ఇట్స్ యాక్సెప్టబుల్. అదర్‌వైజ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. ఇండియన్ లాస్ ఆన్ కాల్ రికార్డింగ్ రివాల్వ్ అరౌండ్ కన్సెంట్, ప్రైవసీ అండ్ ద ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ రికార్డింగ్స్. సో, ఇక్కడ ఏంటంటే ఇండియన్ లాస్ అనేవి కాల్ రికార్డింగ్స్ పైన ఎలా ఉంటాయంటే అది డిపెండ్ అయి ఉంటాయి. ఇట్స్ ప్రైవసీ దేనిపైన డిపెండ్ అవుతాయంటే ప్రైవసీ కింద, ఇంకా కన్సెంట్ కింద అండ్ ఆల్సో ఇంటెండెడ్ యూజ్ ఆఫ్ రికార్డింగ్స్. అంటే అది రికార్డింగ్స్ మీరు దేనికోసం యూజ్ చేస్తున్నారు అనేది ఆహ్, ఈ 4 బేసిస్ పైన అవి బేస్ అయ్యి ఇండియన్ లాస్ అనేటివి ఉన్నాయి. నెక్స్ట్ ద ప్రైమరీ లాస్ గవర్నింగ్ దిస్ ప్రాక్టీస్ ఆర్ ద ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఆఫ్ 1885 అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఆఫ్ 2000. సో, ప్రైమరీ లాస్ ఏంటంటే ఈ కాల్ రికార్డింగ్స్ పైన మనకి ఈ రెండండి. ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ఒకటి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. నెక్స్ట్ ఏంటంటే, యాస్ ఎ రూల్ ఆఫ్ థంబ్ బిఫోర్ కలెక్టింగ్ ఎవిడెన్స్ ఆఫ్ కాల్ రికార్డింగ్, ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు సీక్ కన్సెంట్ ఫ్రమ్ ద అదర్ పార్టీ. ఇఫ్ యూ రికార్డ్ యువర్ ఆడియో కన్వర్సేషన్స్ టు డిఫేమ్
ఆర్ బ్లాక్‌మెయిల్, ఇట్ మే ఎక్స్‌పోజ్ యూ టు లయబిలిటీ. మీరు జనరల్‌గా ప్రొసీజర్ ఏంటంటే, మీరు రికార్డ్ చేస్తే, ఆ రికార్డింగ్‌ని మీకు ఎవిడెన్స్ కింద కావాలి అని అనుకుంటున్నారు మీరు ఫ్యూచర్‌లో. అప్పుడు మీరు కంపల్సరీగా అది రికార్డింగ్ అనేది అవతల పార్టీకి అంటే మీ ఇప్పుడు మీరు కన్వర్జేషన్‌లో ఉంటే సెకండ్ పార్టీకి కంపల్సరీ మీకు తెలియచేయాలి. ఏంటంటే ఇది ఇట్స్ రికార్డెడ్ కాల్. మాకు మీ కన్సెంట్ కావాలి అని చెప్పాలి అదర్ పార్టీకి. ఇఫ్ ఇట్స్ అప్రూవ్డ్ ఓకే. వెల్ అండ్ గుడ్. అది రికార్డెడ్ ఎవిడెన్స్ కింద యూజ్ చేయొచ్చు. ఓకే. బట్ మీరు కన్సెంట్ తీసుకోకుండగా ఆ రికార్డెడ్ కాల్‌ని మీరు ఆ సెకండ్ పార్టీకి అంటే అదర్ పార్టీని బ్లాక్‌మెయిల్ గాని, లేదంటే డిఫమేషన్ గాని, ఆ ఆడియో కన్వర్జేషన్స్ పైన మీరు ఆహ్, అది చేయాలి అనుకుంటున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రికార్డ్ చేశారు. బట్ అవతల పర్సన్‌కి తెలీదు. అతను మాట్లాడేదంతా కొద్దిగా అబ్యూజివ్‌గా ఉంది. సో, మీరేం చేస్తున్నారంటే, ఇది మీరు బయట పెట్టారు అతని గురించి. ఇట్స్ అతను ఇలాంటోడు అని మీరు పబ్లిష్ చేసేశారు. ఆ రికార్డెడ్ కాల్ యూజ్ చేసి. సో, అలాంటప్పుడు ఇట్స్ వెరీ ఇల్లీగల్. ఇట్ ఎక్స్‌పోజెస్ యూ టు లయబిలిటీ. అది ఇట్స్ బ్లాక్‌మెయిల్ అండ్ ఆల్సో డిఫమేషన్. సో, ఇవన్నీ కేసెస్ అనేవి వస్తాయన్నమాట మనకి. సో, అందుకనే ఏంటంటే కంపల్సరీగా మనం రికార్డెడ్ కాల్స్ అనేది కన్సెంట్ యూజ్ చేసి రికార్డ్ చేయాలి. ఇలాగ బ్లాక్‌మెయిల్‌కి ఇలా యూజ్ చేస్తే మాత్రం కంపల్సరీగా కేసయ్యి మనకే లాస్ అవుతుంది. సో, ఎవరైతే అది రికార్డ్ చేస్తున్నారో వాళ్ళకే చాలా పెద్ద లాసు. ప్లస్ వాళ్ళు ఫైన్ లేదంటే ఇంప్రిజన్‌మెంట్ అకార్డింగ్ టు ద పనిష్మెంట్స్ దే హావ్ టు బీ కన్సిడర్డ్. కోర్ట్ అనేది పనిష్మెంట్ ఇస్తుంది. అకార్డింగ్ టు ది సివియారిటీ ఆఫ్ ది కేస్. ఓకే. ఫర్ బిజినెసెస్, కాల్ రికార్డింగ్ ఈస్ క్రూషియల్ టు నోటిఫై కాలర్స్ దట్ ద కన్వర్జేషన్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ఇప్పుడు మామూలుగా మీకు కస్టమర్ కేర్స్ ఇవన్నీ ఉంటాయి కదండీ కంపెనీస్. ఆ కంపెనీస్ అన్నీ జనరల్‌గా కంపల్సరీగా నోటిఫై చేయాలి. ఈ కాల్ రికార్డింగ్ అవుతుంది అని. అది వాళ్ళు వేరియస్ పర్పస్ యూజ్ చేసుకుంటారు. ఎందుకంటే అది క్వాలిటీ ప్రకారం ఎలా ఉంది? ఫీడ్‌బ్యాక్ ఎలా ఉంది? అది వాళ్ళు యూజ్ చేసుకుంటారు. సో, బట్ ఏంటంటే అన్నిటికన్నా ముందు వాళ్ళు యూజర్స్‌కి నోటిఫై చేయాలి. దిస్ కాల్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ అని ఒక ఆటోమేటెడ్ కాల్ ద్వారా అయినా రికార్డ్ చేయాలి. అది స్పీక్ చేయాలి. ఆటోమేటెడ్ వాయిస్ ద్వారా అయినా నోటిఫై చేయాలి కాలర్స్‌కి. సో, అప్పుడే ఇట్స్ ఎ వ్యాలిడ్ కాల్ రికార్డింగ్. సో, అది అన్నమాట. ఫర్ పర్సనల్ కాల్ రికార్డింగ్, ఇండివిడ్యువల్స్ క్యాన్ రికార్డ్ దేర్ ఓన్ కాల్స్ అండర్ వన్ వే కన్సెంట్ రూల్స్. పర్సనల్ కాల్ రికార్డింగ్‌కి ఒక మీరు పార్టిసిపెంట్ అయితే మీరు రికార్డ్ చేసుకోవచ్చు. వితౌట్ ది కన్సెంట్ ఆఫ్ అదర్స్. బట్ ఓన్లీ టు ఎ సర్టెన్ ఎక్స్‌టెంట్ అంతే. ఇట్స్ నాట్ ఫుల్ ఎక్స్‌టెంట్. ఓన్లీ సర్టెన్ ఎక్స్‌టెంట్. The right to privacy under Article 21 of the Constitution of India can be overridden by Section 52 of the Indian Telegraph Act. This act grants the government the power to intercept and monitor messages. సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ రైట్ టు ప్రైవసీని మనము ఓవర్ రైటన్ చేసుకోవచ్చు. ఓన్లీ ఫర్ గవర్నమెంటే అది. ఆ గవర్నమెంట్‌కి ఆ పవరుంది. ఈ రైట్ టు ప్రైవసీ అనేది ఓవర్ రిటెన్ చేయడానికి. అదేంటంటే ఇప్పుడు ఇంటర్సెప్ట్ అనేది చేయొచ్చు గవర్నమెంట్. ఎందుకంటే పబ్లిక్ సేఫ్టీ గురించి ఆలోచిస్తుంది కాబట్టి ఫర్ సమ్ రికార్డింగ్స్ ఇట్ హాస్ పవర్స్ అన్నమాట. ఆ పవర్స్ ఏంటంటే ఇట్ కెన్ ఇంటర్సెప్ట్ అండ్ మానిటర్ మెసేజెస్ అండ్ కాల్స్. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 మేక్స్ రికార్డెడ్ కన్వర్జేషన్స్ యాజ్ ఎవిడెన్స్ యాక్సెప్టబుల్ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండర్ ద ఫాలోయింగ్ కండిషన్. సో, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం మనకి రికార్డెడ్ కన్వర్జేషన్స్ అన్నీ ఇట్స్ ఎవిడెన్స్ కింద యాక్సెప్ట్ చేస్తుంది. బట్ దానికి కండిషన్స్ ఉన్నాయి. దానికి ఒక రూల్స్, కండిషన్స్ సాటిస్ఫై అవుతేనే ఇట్ ఈస్ అన్ యాక్సెప్టెడ్ ఎవిడెన్స్. ఆ కండిషన్స్ ఏంటంటే, ద రికార్డెడ్ వాయిస్
షుడ్ బి క్లియర్ అండ్ రికగ్నైజబుల్. వాయిస్ అనేది క్లియర్, రికగ్నైజబుల్. దేర్ షుడ్ బి ఎవిడెన్స్ ఆఫ్ ఆథెంటిసిటీ. ఈ ఎవిడెన్స్ ఆఫ్ ఆథెంటిసిటీ అంటే ఆ కాల్ రికార్డింగ్ ఏదైతే ఉందో ఆహ్, ఫోన్ తాలూకా మ్యానుఫ్యాక్చరర్ మీకు సర్టిఫై చేయాలి. ఒక సర్టిఫికేట్ ఇస్తాడు. ఆ సర్టిఫికేట్‌లో ఇట్స్ రికార్డెడ్ ద రికార్డింగ్ ఈజ్ జెన్యూన్ అండ్ ఈజ్ ఆథెంటిక్ అని ఒక సర్టిఫై చేయాలి. సర్టిఫై చేసిన తర్వాతనే అది రికార్డింగ్ అనేది వాలిడ్ అవుతుంది. ఓకే. దేర్ షుడ్ బి నో ఇంటర్ఫియరెన్స్ విత్ ద రికార్డింగ్ అండ్ ఇట్ షుడ్ బి రిలవెంట్ టు ద కేస్. ఇంటర్ఫియరెన్స్ అనేది ఏది ఉండకూడదు రికార్డింగ్‌లో. ఆ కేస్‌కి రిలవెంట్ అయి ఉండాలి. ద రికార్డెడ్ స్టోరేజ్ డివైస్ షుడ్ బి సీల్డ్ అండ్ కెప్ట్ ఇన్ కస్టడీ. అది ఎలాగో మీకు తెలిసిందే. రికార్డెడ్ స్టోరేజ్ డివైస్ సీల్ చేసి కస్టడీలో పెట్టాలి. నెక్స్ట్ ఏంటంటే పెనాల్టీస్ ఫర్ వయోలేటింగ్ కాల్ రికార్డింగ్ లాస్. మనం ఇప్పుడేంటంటే, ఇప్పుడు రికార్డ్ అనేది ఇప్పుడు పెనాల్టీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఈ వయలేట్ చేస్తే కాల్ రికార్డింగ్ లాస్ మనము వయలేట్ చేస్తే పెనాల్టీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఎందుకంటే ఇట్స్ వెరీ, వెరీ హ్యూజ్ ఫైన్స్ ఉంటాయి దానికి. సో, మనకేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అవి బ్లాక్‌మెయిల్ కింద యూజ్ చేశారనుకోండి. ఇట్స్ టోటల్ బ్రీచ్ ఆఫ్ ప్రైవసీ. సో, అది ఎవరైతే రికార్డ్ చేసారో వాళ్ళ పైన చాలా ఫైన్స్ అవి ఫైన్స్, ఇంప్రిజన్‌మెంట్స్ అనేది పనిష్మెంట్ ఇస్తుంది కోర్టు. సో, అవి పెనాల్టీస్ అనేది కంపల్సరీగా ఈ కోర్ట్ అనేది ఇస్తది కాబట్టి, సో, అవేంటో చూద్దాం. సో, దీన్ని బట్టి ఏంటంటే కన్సెంట్ అనేది ఇంపార్టెంట్ ఇక్కడ మన ఇండియన్ లా ప్రకారం. ఓకే. ఈ కన్సెంట్ అనేది ఇంపార్టెంట్. రికార్డ్ చేసే ముందు అదర్ పార్టీకి కన్సెంట్ చేసి రికార్డ్ చేయడం అనేది ఇంపార్టెంట్. ఫైన్స్. Under the Indian Telegraph Act, offenders may face fine up to rupees 1,00,000. సో, 1,00,000 వరకు ఫైన్స్ ఉంటాయి. ఇంకోటి ఇంప్రిజన్‌మెంట్. సివియర్ వయలేషన్స్ సచ్ యాస్ యూజింగ్ రికార్డింగ్స్ ఫర్ మెలీషియస్ పర్పసెస్ క్యాన్ రిజల్ట్ ఇన్ జైల్ టైమ్. ఇదిగోండి సివియర్ వయలేషన్స్ సచ్ యాస్ రికార్డింగ్ ఇప్పుడు చూడండి. ఇప్పుడు బ్లాక్‌మెయిల్‌కి, డిఫమేషన్‌కి యూజ్ చేశారనుకోండి. సో, అవన్నీ చాలా సివియర్ కేసెస్ అవి. సో, ఇట్స్ టోటల్లీ డిగ్రేడింగ్ ది అదర్ డిగ్నిటీ ఆఫ్ ది అదర్ పర్సన్ ఇన్ పబ్లిక్. సో, అది చాలా సివియర్ అయిపోతుంది. సో, అది మెలీషియస్ పర్పస్ కూడా. సో, ఇట్ క్యాన్ రిజల్ట్ ఇన్ జైల్ టైమ్. నెక్స్ట్ లీగల్ రికోర్స్. విక్టిమ్స్ ఆఫ్ అన్‌లాఫుల్ రికార్డింగ్స్ క్యాన్ సీక్ డ్యామేజెస్ అండ్ ఫైల్ క్రిమినల్ చార్జెస్. ఇప్పుడు ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో, కాల్ రికార్డింగ్స్ విక్టిమ్స్ అంటే, అవతల పార్టీకి తెలియకుండా రికార్డ్ చేశారనుకోండి. సో, వాళ్ళు దే కెన్ క్లెయిమ్ డ్యామేజెస్. అంటే వాళ్ళు మళ్ళీ ఫైల్ చేసి ఆహ్, ఇట్ ఈస్ రైట్ ఆఫ్ ప్రైవసీ కింద వాళ్ళు ఫైల్ చేసి దే కెన్ సీక్ డ్యామేజ్ అండ్ ఆల్సో ఫైల్ క్రిమినల్ చార్జెస్. సో, వాళ్ళు క్రిమినల్ చార్జెస్ కూడా ఫేస్ చేయొచ్చు. క్రిమినల్ చార్జెస్ కూడా పుట్ అప్ చేసి ఆహ్, కా ద ఎవరైతే రికార్డ్ చేసారో వాళ్ళని అగెయిన్స్ట్‌గా దే క్యాన్ ఫైల్ ద కేస్. సో, విక్టిమ్స్ విక్టిమ్స్ కూడా విక్టిమ్స్ మేజర్ రోల్ ప్లే అవుతారిక్కడ. సో, దే క్యాన్ సీక్ ద డ్యామేజెస్ అండ్ ఫైల్ క్రిమినల్ చార్జెస్. ఓకే. సో, ఇదండి ఈరోజు టాపిక్. కాల్ రికార్డింగ్ ఇన్ ఇండియా. సో, మనకేంటంటే నేను కొన్ని రిఫరెన్సెస్ యూజ్ చేసి ఇది కలెక్ట్ చేశాను. డేటా అనేది. సో, మీరు ఈ వెబ్‌సైట్స్‌కెళ్తే మీకు టోటల్‌గా ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో, త్రూ దీస్ రిఫరెన్సెస్ మనం మనం కాల్ రికార్డింగ్ అనేది ఇన్ ఇండియా ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు. ఓకే. ఈ 2 రిఫరెన్సెస్ నేను యూజ్ చేశాను. సో, టుడే దట్స్ ఆల్ ఫర్ ది సెషన్ అండి. మనం నెక్స్ట్ సెషన్‌లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థాంక్ యూ.